ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఏ ఏజ్‌లో వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది అర్థం అవ్వట్లేదండి. పూర్వకాలం మనం ఏదో 50 దాటాక, 60 దాటాక హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుందని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అది ఆల్ ఏజ్ గ్రూప్స్ అనమాట. అంటే 18 ఏళ్ళ నుంచి మొదలవుతున్నది. ఆ ముందోళ్ళకి రాకూడదని కూడా లేదు. పెద్ద సౌండ్ విన్నా, లేకపోతే జిమ్‌కి వెళ్ళినా, డ్యాన్స్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, వాకింగ్ చేస్తాను, జాగింగ్ చేస్తా, ఇలాగా స్ట్రెయిన్ అయ్యేసరికి వస్తుంది కొంతమందికి అలసిపోయేటప్పటికి. ఎందుకు వస్తుంది అంటే ఏమవుతుందంటే, ఇక్కడ మనకి కరోనా వచ్చి వెళ్ళిన కాడి నుంచి రక్తం చిక్కబడిపోవటం వల్ల, లంగ్స్ యొక్క వర్క్ తగ్గిపోవడం వల్ల అందరి రక్తం చిక్కగానే ఉంటుందని అనుకుంటున్నాను అండి. ఎక్కువ మందికి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, జిమ్ చేసినప్పుడు కానీ, అలసిపోయినప్పుడు కానీ ఈ హార్ట్ బీట్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ పెరిగినప్పుడు ఆ ఫ్లో అనేది ఈజీగా లేనప్పుడు గుండెకి భారం అయిపోతుందండి. గుండె తట్టుకోలేనంతగా ప్రెషర్ పెట్టవలసి వస్తుందన్నమాట. అదేవిధంగా మనం ఏమనుకుంటామంటే, ప్రాబ్లం స్టార్ట్ అయ్యాకనో క్లినిక్కి వెళ్ళి ఒక స్కానింగ్ లాంటిదో అనేక రకాల రిపోర్ట్లు, బ్లడ్ రిపోర్ట్లు అన్నీ చేయించిన తర్వాత అప్పుడు ప్రాబ్లం ఉందని అనుమానం వస్తుంది మనకి. కానీ అన్నట్లుకంటే ముందరే మీ శరీరం మీకు తెలియజేస్తూ ఉంటుంది, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉందని. ఒక ఒగురుపరాటం మెట్లు ఎక్కినప్పుడు, లేదు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అంతకు ముందర లేని ఇబ్బందులు మీకు కలగడం, అలాగే సడన్గా నిద్రలో అని ఊపిరి అతిగా పీల్చుకోవడం, ఇటువంటి అనేక లక్షణాలు అన్నమాట. మీ శరీరం లోపల ఉన్న అంతర్ముఖంగా ఉన్న అనేక రకాల శరీరాలు ఉంటాయి. ఇంకా అవి మనకే సిగ్నల్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఏమని, బాగోలేదు, జాగ్రత్త పడమని. మనం ఏం చేస్తాం, వాటిని పట్టించుకోం. ఏ గ్యాస్ ప్రాబ్లములే, లేకపోతే నిన్న అది తిన్నాం, ఈరోజు ఇది తిన్నాం, దానివల్ల ఏదైనా తేడా వచ్చిందేమో ఇలా ఆలోచిస్తాం. కాదండి, ప్రాబ్లం వచ్చాక మనం హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడి ఎన్నో రకాలుగా బాధలు అనిపించే కంటే రాకుండానే మనం ముందు జాగ్రత్త చర్యగా ఏం తీసుకోవాలి అన్నట్లుకంటే ఇంపార్టెంట్ ఏంటంటేనండి, మీకు డౌట్ రాగానే మీరు వాకింగ్ స్టార్ట్ చేయడం, లేకపోతే ప్రాణాయామం అనేది వాకింగ్ కన్నా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు వాకింగ్ అనేసరికి ఏమంటున్నారంటే 18 ఏళ్ళ పిల్లలు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు కూడా మా దగ్గరికి ఏదైనా ప్రాబ్లం ఉండి వస్తే, మీరు ఎక్సర్సైజ్ ఏమన్నా చేస్తున్నారండి అంటే వాకింగ్కి వెళ్తున్నామండి అంటారు. నాకు నవ్వు వస్తుంది అనమాట. వాకింగ్ అనేది ముసలి వాళ్ళకి తప్ప పడుసు వాళ్ళకి కాదండి నాకు తెలిసినంతవరకు. పిల్లలు రన్నింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, లేకపోతే షటిల్ లాంటివి ఆడాలి, లేకపోతే ఫుట్బాల్ లాంటివి ఆడాలి. అలా అలసిపోయి ఆడినప్పుడే మీ యొక్క లంగ్ కెపాసిటీ పెరిగి మీ లంగ్స్ హయ్యెస్ట్ ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుని మీ బ్లడ్లో కలపడం వల్ల మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, రక్తం చిక్కబడకుండా ఆగుతుంది. అలాగే ఈ ప్రాణాయామం చేయాలి అనేసరికి ఏదో బసికేసి కూర్చోవాలి, లేకపోతే పద్మాసనంలో కూర్చోవాలి, కదలకుండా కూర్చోవాలి, ఇలాంటివి ఏమీ కాదండి. ప్రాణాయామం మీరు వాకింగ్లో చేయొచ్చు, రన్నింగ్లో చేయొచ్చు, మీరు వ్యాయామం చేస్తూ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ప్రాణాయామం అనేది మీరు వాకింగ్ చేస్తున్నారు, వాకింగ్ చేయడమే చాలామందికి తెలియదు. వాకింగ్కి వెళ్ళి ముందర బాడీ అంతా లూజ్ చేసుకోవాలనేది ఉండదు. అలాగే అయిపోయిన తర్వాత కూడా ఒకసారి రిలాక్స్ అవ్వాలని కూడా ఉండదండి. ఆ వాకింగ్ కూడా ఎలా చేస్తారు, సిస్టమ్ లేకుండా చేస్తారు. మీరు ఏ ఎక్సర్సైజ్ అయినా సరే మీరు స్టార్ట్ చేసేటప్పటికి మీ హార్ట్ బీటు, మీ బాడీ హీటు, మీ పల్స్ రేటు ఇవన్నీ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి. సేమ్ లెవెల్కే మీ ఎక్సర్సైజు, వ్యాయామం అయిపోయేటప్పటికి మళ్ళీ రావాలంటే స్లో, మీడియము, ఫాస్ట్, మళ్ళీ మీడియము, స్లో, అలాగా మీరు ఇలా పైకి వెళ్ళి మళ్ళీ అటే రావాలి. ఇలా పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకటం కాదు. అలా వెనక్కి వచ్చినప్పుడు మీరు మీ వ్యాయామం మొదలుపెట్టేటప్పుడు మీ శరీరం వేడెంత ఉంది, మీ హార్ట్ బీట్ ఎలా ఉంది, మీ పల్స్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ ఫాలో అయ్యేలాగే ఉండాలన్నమాట. అర్థమైంది కదండి. అంచేత మీరు ఏది చేసినా కూడా ఆలోచించి చేయండి. అలాగే వాకింగ్ చేస్తున్నారు, వార్మింగ్ అప్ అయిపోయి వాకింగ్ చేయటం మొదలుపెట్టిన వెంటనే 2 స్టెప్పులు బ్రీత్ ఇన్, 2 స్టెప్పులు బ్రీత్ అవుట్. అంటే ఒక అడుగు వేసారు, 2వ అడుగు వేస్తారు, అప్పుడు బ్రీతింగ్ లోపలికి ఊపిరి తీసుకోండి. 3వ అడుగు, 4వ అడుగుకి బయటకు వదలండి. ఇలాగా చేయాలన్నమాట. చేస్తా కొన్నాళ్ళకి అలవాటైపోతుంది, మీకు తెలియకుండా మీ కాళ్ళతోటి పాటు ఈ శ్వాస అలవాటైపోతుంది, 2 కలిసిపోతాయి. అప్పుడు 3 అడుగులకి లోపలికి తీసుకోవడం, 3 అడుగులకి బయటకు వదలడం,
అప్పుడు ఏమవుతుంది, ఇంకా లెంగ్త్ పెరుగుతున్నాడు. ఎప్పుడైతే శ్వాస యొక్క లెంగ్త్ పెరిగిందో ఆటోమేటిక్గా మీ ప్రాణాయామం కంప్లీట్ అయినట్టు బ్రహ్మాండంగా. అప్పుడు అంత క్రితం మీరు 3 కిలోమీటర్లు వాకింగ్ చేస్తే అలసిపోతారు కదా. నేను చెప్పినట్టుగా ఈ ప్రాణాయామం అనేది మీరు కంటిన్యూ చేస్తా వాకింగ్ చేయండి. 6 కిలోమీటర్లు నడిచినా కూడా మీరు అలసిపోరు. ఏది 1-2 నెలల తర్వాత సహజంగానే మీకు తెలియకుండానే మీ అడుగులతోటి శ్వాస తీసుకోవడం మొదలు పెడతారు, మీ ప్రమేయం లేకుండా. అంటే ఆ ప్రాణాయామం అనేది మీ బాడీ మూమెంట్ తోటి తీసుకోవడం మీ బాడీకి అలవాటైపోతుంది, ఫిక్స్ అయిపోతుంది బ్రెయిన్ బాడీ కూడా. అప్పుడు మీ ప్రమేయం లేకుండానే ప్రాణాయామం అయిపోతా ఉంది. ఆటోమేటిక్గా మీరు అలసట అనేది ఉండదు. ఎందుకు అంటే ఈ ప్రాణ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏ క్యాలరీస్ అయితే బర్న్ అయిపోయి మీకు చెమట రూపంలో బయటకు వచ్చేసి మీరు అలసిపోతారో ఆ చెమట పట్టడం కూడా తగ్గిపోయి మీ ఉన్న సెల్సే ఎక్కువ కాలం బతికిలాగా తయారవుతాయండి. దానివల్ల ఏమవుతుందంటే మీ శక్తి అనేది వృధా అవ్వకుండా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే విపరీతంగా చెమట పట్టేసిందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ బాడీలో క్యాలరీస్ అన్నీ కాలిపోయి బయటకు వచ్చిందే బర్న్ అయిన క్యాలరీస్ యొక్క రూపమే ఆ చెమట అనుకోండి. మినరల్స్ ఇవన్నీ సాల్ట్లు పోతాయి, అనేక రకాల మినరల్స్ కూడా బయటకు పోతాయి అతిగా పట్టడం వల్ల. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదండి. ఒబిసిటీ ఉండి చెమట పట్టని వాళ్ళు అలా చేయొచ్చు, కానీ సన్నగా ఉండి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అంత చెమట పట్టేయాలని వాకింగ్ చేయొద్దండి. ప్రశాంతంగా చేయండి, నీస్ కొద్దిగా బెండ్ చేసి చేయండి. ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. హయ్యెస్ట్ ఆక్సిజన్ అనేది మీ బాడీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి వితౌట్ మెడిసిన్స్ అద్భుతంగా పనిచేస్తుందండి వ్యాయామం అనేది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు ఇంకా ఇబ్బంది ఉంది, ఒక హార్ట్ పాల్పిటేషన్ ఉంది, గుండె దడ అంటాం కదా, ఆ గుండె దడ లేకపోతే గుండె నీరసం ఎలా తెలుస్తుంది అంటే మీరు వ్యాయామం చేసినప్పుడు, లేకపోతే కడుపు నిండా భోజనం తినేస్తారు కొందరు పట్టకుండా, అప్పుడు కూడా గుండె దడ వస్తూ ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే అక్కడ ఊపిరి తీసుకోవడానికి లంగ్స్కి ప్లేస్ లేదు, మీ పేగులను పూర్తిగా నింపేశారు మీరు. ఆయుర్వేదంలో ఏంటంటే 50% సాలిడ్ తీసుకుంటే 25% వాటర్ తీసుకుని 25% ఖాళీ ఉంచాలి. అప్పుడు మీకు ఎటువంటి అనారోగ్యం రాదనమాట. మనం ఏదో టేస్ట్ బాగుందనో ఇంకోటనో ఫుల్గా తినేయటం వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రివెంటివ్గా ప్లస్ వచ్చిన తర్వాత కూడా గుండె దడ, గుండె నీరసం ఇలాంటివి తయారవడానికి తగ్గించడానికి దీన్ని హృదయామృతం అంటామండి. మా ప్రోడక్ట్ ఇది, మంచి సిరప్, ఇది చక్కగా తాగొచ్చు. దీన్ని ప్రివెంటివ్గా వాడుకుంటే మీరు ఇయర్లీ 1 or 2 ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనే వాటి నుంచి మీకు ఉపశమనం జరుగుతుంది. వాడిన పేషెంట్లే చెప్తున్నారు, సార్ గుండె దడ చాలా బాగా తగ్గిందండి, అదేవిధంగా గుండె నీరసం తగ్గిందండి, ఇదివరకు మెట్లు ఎక్కితే ఒగురుపు వచ్చేదండి, చాలా బాగా ఎక్కువ అలసిపోయేవాళ్ళం, భయం వేసేది, ఇప్పుడు బాగానే ఉంది సార్ అని చెప్తున్నారు. అందరికీ ఏంటంటే హార్ట్ అనేటోడికి చాలా భయం అనమాట, చాలా అంటే చాలా భయం. అదేదో సున్నితమైంది, దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇంక మనం బతకం. అట్ ద సేమ్ టైము లక్షలు ఖర్చు పెట్టాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఇవన్నీ మనకి టైం బాగున్నప్పుడు అన్నీ వస్తాయండి, హాస్పిటల్కి వెళ్ళాలి అంతే, ఆపరేషన్ అవసరం అయితే చేయించుకోవాలి అంతే తప్ప ఇంట్లో ఉండి ప్రయోగాలు చేయటం, లేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తాడని భయపడి చూపించుకోలేదనుకోండి, అది ఇంకా ప్రమాదం. అటువంటివి చేయొద్దండి. బ్రహ్మాండంగా చాలామంది ఈ మధ్యన తెల్లమద్ది వాడుతున్నామండి, లేకపోతే గోక్షర వాడుతున్నామండి, ఇంకోటి వాడుతున్నామండి, లేకపోతే శిలాజిత్ వాడుతున్నాం, ఇలాగా చాలామంది అనమాట. అలాగే వచ్చిన వాళ్ళు కనీసం 40-50% 2 పూట్లే తింటున్నాం అంటున్నారు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది నాకు. అంటే ఎంత అవేర్నెస్ వచ్చిందో చూడండి కరోనా వచ్చి వెళ్ళాక. అలాగే ఆల్మోస్ట్ చాలామంది మిల్లెట్స్ తింటున్నాం అని కానీ, లేకపోతే సాయంత్రం వ్యాయామానికి వెళ్తున్నామండి, పొద్దుట వ్యాయామం చేస్తున్నాం, చాలా కంట్రోల్ చేసామండి ఫుడ్ను కూడా, బయట ఫుడ్ తింటలేదు, ఇంట్లో వండుకుని తింటున్నాం. ఇలాగా చాలా వినిపిస్తున్నాయి అన్నమాట పేషెంట్ల దగ్గర నుంచి. అంటే ప్రతి ఒక్కళ్ళకే కొంతైనా అవేర్నెస్ వచ్చింది, ఏది మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మనం దేన్ని కూడా అనుభవించడానికి ఉండదు, ప్లస్ ధనపరంగా కూడా ఇబ్బంది పడిపోతాం అనేది. అందుకు మనం ప్రివెంట్గానే దీన్ని వాడుకోవచ్చండి. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ప్లస్ మీకు తర్వాత ప్రాబ్లం వచ్చాక కూడా ప్రాబ్లం తగ్గించడంలో కూడా రక్తాన్ని పల్సం చేసి మీ హార్ట్ బీటు పెరిగిపోకుండా అనేక రకాలుగా మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట అండి. దీని పేరే హృదయామృతం, హృదయానికి అమృతం లాంటిది అనమాట ఇది. ఓకేనండి, దీన్ని జాగ్రత్తగా వాడుకోండి. మీ గుండె నీరసాలు, గుండె దడలు వీటి నుంచి బయటపడండి. ఓకేనండి, నమస్కారం.